హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుపతి నుండి అలిపిరికి నడకదారి గుండా తిరుమలకి ఎలా చేరుకోవాలి, అలాగే కాలినడకన వెళ్ళే భక్తుల కోసం ఫ్రీ లగేజ్ కౌంటర్ ఎక్కడ ఉంది, మనకు సర్వదర్శన టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, నడకదారి గుండా వచ్చే భక్తులు వారి యొక్క టైమింగ్స్ మనకు ఏ టైంలో అలౌ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా తిరుపతి నుంచి అలిపిరికి వచ్చేసి మెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి 20 నుండి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలిపిరికి చేరుకోగానే మనకు అలిపిరి మెట్టు దగ్గర లెఫ్ట్ సైడ్లో భూదేవి కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ భూదేవి కాంప్లెక్స్లో మనకు సర్వదర్శన టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే అలిపిరి గుండా తిరుమలకు నడకదారి గుండా వెళ్ళే భక్తుల కోసం ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క లగేజ్ని పెట్టేసి ఆ టోకెన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ టోకెన్ని మనము కొండపైకి చేరుకోగానే లగేజ్ కౌంటర్లో చూపించి మన లగేజ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. నడకదారి గుండా వచ్చే భక్తులకు సర్వదర్శన టోకెన్స్ వచ్చేసి మనకు 3 ప్లేసెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకు విష్ణు నివాసము, రెండవది వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్, మూడవది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా చూడండి, పూర్తి వివరాలు అనేది మనకు ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అలాగే అలిపిరి నుండి మనకు తిరుమలకి టోటల్గా 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ అలిపిరి నడకకుండా వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవైతే మనకు అలో చేయరండి. మనకు చెకింగ్ పాయింట్ దగ్గర ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే తిరుమలలో ప్లాస్టిక్ వాడడం అనేది నిషేధించబడింది కాబట్టి ప్లాస్టిక్ బదులుగా స్టీల్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయడం బెటర్. మనకు కొండపైకి వెళ్తుంటే చుట్టుపక్కల మనకు చాలా దేవతామూర్తులు అయితే కనిపిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క దశావతారాలు కూడా మనకైతే ఇక్కడ దర్శనమిస్తాయి. అలిపిరి టోటల్ మెట్లు వచ్చేసి 3550 మెట్లు అయితే ఉన్నాయి. ఇక కాలినడకన వచ్చే భక్తుల యొక్క టైమింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉదయం 4 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు అయితే అలిపిరి నడక మార్గం గుండా మనం తిరుమలకైతే చేరుకోవడానికి దేవస్థానం వారు అయితే అలౌ చేయడం జరిగింది. అలాగే శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే భక్తులకు వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క కుటుంబాన్ని మనకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇది కొత్తగా టీటీడీ దేవస్థానం వారు మార్పులు అయితే చేయడం జరిగింది. మెట్ల మార్గం గుండా వెళ్ళే భక్తులకు ఇక్కడైతే మనకు టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్స్ ప్రతి ఒక్కటైతే మనకు ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మాకైతే కొండపైకి చేరుకునేసరికి 7 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. ఇక కొండపైకి చేరుకోగానే లగేజ్ కౌంటర్కి వెళ్ళి మా లగేజ్ అయితే తీసుకోవడం జరిగింది. లగేజ్ తీసుకున్న వెంటనే స్వామివారి పుష్కరికి చేరుకొని అక్కడ స్నానం ఆచరించి పక్కనే ఉన్నటువంటి వరాహస్వామిని అయితే ముందుగా దర్శనం చేసుకొని తర్వాత మేము క్యూ లైన్ ద్వారా ఆ స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. మాది వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనము, దానికి కూడా మాకు 7 అవర్స్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో కొంచెం భక్తులు అనేది చాలా అధికంగా ఉండడం వల్ల మాకైతే ఇంత టైం అయితే పట్టింది. తిరుమలకు సంబంధించినటువంటి
ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు తిరుమల చుట్టుపక్కల చూడాల్సినటువంటి దేవస్థానాలు, వాటితో పాటు వాటిని ఎలా చేరుకోవాలి అని చెప్పేసి పూర్తిగా మనకు మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.